హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం ఈరోజు ఎకానమీకి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన ప్రశ్నల గురించి మాట్లాడుకుందాం. అందులో మొదటిది వచ్చేసి నూతన ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో ప్రణాళికల పాత్ర ఏ విధంగా రూపొందింది. ఆప్షన్స్ వచ్చి ఏ, ప్రణాళికలకు ఎలాంటి పాత్ర లేదు. బి, సూచనాత్మక స్వభావాన్ని కలిగి ఉంటుంది. సి, పేదలకు సామాజిక భద్రత వలయం కల్పించడం ప్రణాళికల యొక్క ముఖ్య లక్ష్యం. డి వచ్చేసి ఆప్షన్ 2 and 3 అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. 2 and 3 ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భారతదేశంలో అనుసరిస్తున్న నూతన ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా ఎవరిని పరిగణిస్తారు. ఆప్షన్స్ వచ్చి ఏ, మన్మోహన్ సింగ్, బి, ప్రణబ్ ముఖర్జీ, సి, పై చిదంబరం, డి, పివి నరసింహారావు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, మన్మోహన్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మిళితం చేయడాన్ని దేనిగా పరిగణిస్తారు. ఆప్షన్స్ వచ్చి ఏ, ప్రపంచీకరణ, బి, సరళీకరణ, సి, ప్రైవేటీకరణ, డి, పైవేవీకరణ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, ప్రపంచీకరణ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రపంచీకరణ ప్రక్రియకు సంబంధించి దేశ ఆర్థిక వ్యవస్థను అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం చేయాలన్న భారత ఆర్థికవేత్త ఎవరు. ఆప్షన్స్ వచ్చేసి ఏ, ఆచార్య జగదీష్ భగవతి, బి, ప్రొఫెసర్ రంగరాజన్, సి, డాక్టర్ డివి సుబ్బారావు, డి, మన్మోహన్ సింగ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, ఆచార్య జగదీష్ భగవతి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భారతదేశంలో ద్రవ్య విధానం పనితీరుపై 1982లో నియమించబడ్డ కమిటీ ఏది. ఆప్షన్స్ వచ్చి ఏ, తారాపూర్, బి, చక్రవర్తి కమిటీ, సి, గోయికోయిడర్, డి, నరసింహం కమిటీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, చక్రవర్తి కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కింది వాటిలో శక్తివంతమైన బ్యాంకులను బలహీనమైన బ్యాంకులతో విలీనం చేయరాదని సూచించిన కమిటీ ఏది. ఆప్షన్స్ వచ్చి ఏ, బాన్ కమిటీ, బి, నరసింహం కమిటీ, సి, చక్రవర్తి కమిటీ, డి, వర్మ కమిటీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, నరసింహం కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మన దేశంలో నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన తర్వాత ఆశించిన వాటిలో జరిగిన అంశాన్ని గుర్తించండి అని అన్నారు. ఆప్షన్స్ వచ్చి ఏ, వృద్ధి రేటు పెరిగింది, బి, విదేశీ వ్యాపారంలో భారత్ వాటా పెరిగింది, సి, 1 మరియు 2, డి, పైవేవి కాదు అని అన్నాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, 1 మరియు 2. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కింది వాటిలో నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన తర్వాత అసంతృప్తి కలిగించిన విషయం ఏమిటి. ఆప్షన్స్ వచ్చి ఏ, వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు తగ్గి, బి, వ్యవస్థీకృత రంగం ఉద్యోగిత వ్యాకోచితం తగ్గింది, సి, ఏ మరియు బి, డి, పైవేవి కాదనమాట. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, ఏ మరియు బి అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మన దేశంలో నూతన పారిశ్రామిక తీర్మానం ప్రకటించిన సంవత్సరాన్ని పేర్కొనండి. ఆప్షన్స్ వచ్చి ఏ, 1990 జూలై, బి, 1991 జూలై, సి, 1992 జూలై, డి, 1993 జూలై. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, 1991 జూలై. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భారతదేశంలో 12వ ఆర్థిక సంఘం చైర్మన్ గా కింది వారిలో ఎవరు వ్యవహరించారు. ఆప్షన్స్ వచ్చి ఏ, సి, రంగరాజన్, బి, ఎస్పి గుప్తా, సి, ఎస్ రామ్సారా, డి, విఎల్ కల్కర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, సి, రంగరాజన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కింద ఇవ్వబడిన వాటిలో 1991 వరకు భారతదేశం అనుసరించిన విధానాన్ని గుర్తించండి. ఆప్షన్స్ వచ్చి ఏ, ఎగుమతుల ప్రోత్సాహం, బి, దిగుమతుల ప్రతిస్థాపన, సి, ఏ మరియు బి, డి, పైవేవి కాదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, ఏ మరియు బి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కింద పేర్కొన్న వారిలో బహుమతి పన్నును ప్రవేశపెట్టాలని సూచించిన ఆర్థిక శాస్త్రవేత్త ఎవరు. ఆప్షన్స్ వచ్చి ఏ, కేఎన్ రాజ్, బి, కాల్డర్, సి, రంగరాజన్, డి, ఎల్కే షా.
కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, కాల్డర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మన దేశంలో 1992-93లో ప్రవేశపెట్టిన ద్వంద్వ వినిమయ రేటు ఏ అంశానికి సంబంధించింది? ఆప్షన్స్ వచ్చి ఏ రూపాయి కొనుగోలు శక్తి, బి ఎగుమతి దిగుమతి రేటు, సి రూపాయి మార్పిడి, డి వర్తక నిబంధన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, రూపాయి మార్పిడి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం యొక్క రెవెన్యూ వ్యయంలో అతిపెద్ద అంశంగా పేర్కొనబడేదాన్ని గుర్తించండి అని అన్నారు. ఆప్షన్స్ వచ్చి ఏ సబ్సిడీలు, బి సాధారణ సేవలు, సి వడ్డీ చెల్లింపులు, డి రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు ఇచ్చే గ్రాంట్లు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, వడ్డీ చెల్లింపులు అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సంస్కరణలలో భాగంగా బ్యాంకింగ్ వ్యవస్థ నిర్మాణంలో నరసింహన్ కమిటీ కింది వాటిలో దేన్ని సిఫార్సు చేసింది? ఆప్షన్స్ వచ్చి ఏ 5 అంచెల విధానం, బి 4 అంచెల విధానం, సి 2 అంచెల విధానం, డి 3 అంచెల విధానం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, 4 అంచెల విధానం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ వ్యాట్ అమల్లోకి వచ్చిన తేదీ? ఆప్షన్స్ వచ్చి ఏ 2008 జనవరి 1, బి 2009 జనవరి 1, సి 2010 జూన్ 1, డి 2011 జూన్ 1. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి, 2008 జనవరి 1 నుండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భారతదేశంలో ఈ కింది వాటిని గ్రీన్ గోల్డ్ అని దేన్ని పిలుస్తారు? ఆప్షన్స్ వచ్చి ఏ టీ, బి కాఫీ, సి బంగారం, డి జనపనార. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, టీని గ్రీన్ గోల్డ్ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అమర్త్య సేన్ కు నోబెల్ బహుమతి ఏ సంవత్సరంలో ప్రకటించబడింది? ఆప్షన్స్ వచ్చేసి ఏ 1997, బి 1998, సి 1999, డి 1996. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, 1998లో. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఎప్పటి నుండి దేశంలో అన్ని జిల్లాలకు వర్తింపచేశారు? ఆప్షన్స్ వచ్చి ఏ 2008 ఏప్రిల్ 1, బి 2006 ఏప్రిల్ 1, సి 2008 మార్చి 1, డి 2009 మార్చి 1. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, 2008 ఏప్రిల్ 1 నుండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.